తక్కువనే. ఆయనలో 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నది, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయనకు అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా 62% నిరుద్యోగ సమస్య ఉన్న దేశం భారతదేశం. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులో చాలా మంది రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దాచిపెట్టిండ్రు. ఆయన ప్రధానమంత్రి అయిన 100 రోజుల్లోనే లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని మోడీ గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, మీకెవరికైనా 15 లక్షలు వచ్చినాయా? 15,000 అన్న వచ్చినాయా? 15 రూపాయలన్న వచ్చినాయా? 15 పైసలన్న వచ్చినాయా? నయా పైసా కూడా పేదవాళ్ళ ఖాతాలో వేయలే. రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అని చెప్పిండు. కానీ ఇంకొక పక్కన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రైతులని ఈ దేశంలో తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూముల్లో యజమానులుగా బతుకుతున్న ఈ రైతులను బానిసలుగా చేసి అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, బీహార్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు నరేంద్ర మోడీ మీద పోరాటం చేసిండ్రు, యుద్ధం ప్రకటించిండ్రు.